వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. భక్తులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకి నేను రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇచ్చేవి టైమింగ్స్ మార్చారండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనము శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేస్తూ మీరు ఎవరైనా కానీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఈ బుకింగ్ విధానం అనేది మార్చడం జరిగింది. అదంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉదయము 5 గంటలకు తిరుపతిలోని 3 చోట్ల మీకు ఇస్తున్నారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా ఉదయం 5 గంటలకు భక్తులకు ఇవ్వడం జరుగుతోంది. గతంలో అయితే ఈ టోకెన్లు మీ అందరికీ మధ్యాహ్నం 4 గంటలకు, కొన్ని రోజులు 3 గంటలకు, 2 గంటలకు, 1 గంటకు అంటే 1 గంటకు, 12 గంటలకు కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతము ఎండాకాలం కాబట్టి భక్తులను మధ్యాహ్నం పూట క్యూ లైన్లో నించోబెట్టడం అనేది ఎంతైనా కష్టమే. దానివల్ల మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది, డీహైడ్రేషన్ అవ్వచ్చు, ఇతర చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమ్మర్లో అంటే ఎండాకాల సమయంలో మీకు ఉదయము 5 గంటలకే ఈ టోకెన్లు ఇస్తున్నారు. కాబట్టి భక్తులు ఎవరైనా కానీ 1 గంట ముందుగానే ఈ క్యూ లైన్లో వచ్చి నించొని మీరు ఉండడము మంచిది. ఉదయం 6 గంటల 30 నిమిషాల కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. 7 గంటల లోపలే ఈ టోకెన్లు అయిపోతున్నాయి. గంటన్నరలో 10,000 మంది ఈ టోకెన్లు తీసుకుంటున్నారు. దయచేసి ఉదయం 4 గంటల సమయానికే లైన్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ బస్సులైనా, ట్రైన్లైనా, ఏవైనా కానీ వెహికల్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ 5 గంటల కల్లా తిరుపతికి వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చేస్తున్నారు, ఈ టోకెన్లు తీసేసుకుంటున్నారు. మరుసటి రోజుకి సంబంధించిన టోకెన్లు మీకు ఒక రోజు ముందుగానే ఉదయం 5 గంటలకు ఇస్తున్నారు. దయచేసి విషయం తెలుసుకోండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో నించొని మీ ఆధార్ కార్డుతో ఈ టోకెన్ తీసుకోవచ్చు. వారు మీ ఫేస్ స్కాన్ చేసి ఈ టోకెన్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక నడక మార్గానికి సంబంధించి అలిపిరి నడక మార్గం వాళ్ళకి టోకెన్లు ఇవ్వట్లేదు. గత సంవత్సరం నుంచి ఇది జరుగుతోంది. ఇక శ్రీవారి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకు కూడా అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద సపరేట్ కౌంటర్ ఓపెన్ చేసి నడక మార్గానికి టోకెన్లు ఇస్తున్నారు. రోజుకు ఒక 2,000 ఇస్తున్నారు. ఇవి కూడా ఉదయం 7 గంటల కల్లా అయిపోతున్నాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్ తీసుకున్న భక్తులు దయచేసి మీరు నడక మార్గంలో వెళ్ళి అక్కడ మీ టోకెన్ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి. టోకెన్ స్కాన్ చేయించుకుంటేనే దర్శనానికి మీ టోకెన్ని వ్యాలిడ్ చేస్తారు, అనుమతిస్తారు. ఇక అలిపిరి వాళ్లకు ఎటువంటి టోకెన్లు ఇవ్వట్లేదు. మీరు కష్టపడి అలిపిరి నడక మార్గంలో వెళ్తారు కాబట్టి దయచేసి ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల ఎక్కడో చోట సర్వదర్శన టోకెన్ తీసుకోండి. మీరు స్కానింగ్ చేయించుకోని అవసరం లేదు. కానీ క్యూ లైన్లోకి వెళ్ళి సర్వదర్శన క్యూ లైన్లోకి వెళ్ళి నడిచేయచ్చు. అది మీకు మంచిది. ఎందుకంటే కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్లకుండా ఫ్రీ లైన్లోకి వెళ్తే మళ్ళీ మనము ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి, అర్థమైందా? శ్రీవారి నడక మార్గము, అలిపిరి నడక మార్గము సర్వదర్శన టోకెన్లు ఉదయం 5 గంటలకే ఇస్తున్నారు. అలిపిరి వాళ్ళకి టోకెన్లు ఇవ్వట్లేదు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇస్తున్నారు. ఇది ప్రస్తుతము టోకెన్లకు సంబంధించిన సమాచారం. ఇక శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి నిన్న శ్రీరామ నవమి నుంచి కూడా టీటీడీ ఒక కొత్త విధానాన్ని బుకింగ్ చేసుకోవడానికి అమల్లోకి తెచ్చింది. ఎవరైతే కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో దయచేసి మీరందరూ కూడా ఉదయం 9 గంటలకు 10,000 రూపాయలు డొనేషన్ ఈ ట్రస్ట్కి పే చేసి సపరేట్గా 500 టికెట్కి పే చేస్తే, అంటే ఒకేసారి 10,000 ప్లస్ 500 పే చేస్తే ఒక వ్యక్తి బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోగలరు. ఉదయం 9 గంటలకే మీరు 10,500 బుక్ చేయాలా ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే. సాయంత్రం 4 గంటలకు మీరు దర్శనం చేసుకుంటారు.
గతంలో అయితే మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకొని ఉదయం 9 గంటలకు దర్శన్ టికెట్ బుక్ చేసుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. టీటీడీ వారు నిన్న శ్రీరామ నవమి నుంచి కూడా భక్తులు ఎవరైనా కానీ ఒకేసారి 10,500 పే చేసి కరెంట్ బుకింగ్ ద్వారా ఏ రోజు టికెట్లు ఆ రోజు టీటీడీ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోగలరు. సెకండ్ పాయింట్, ఎవరైనా అడ్వాన్స్గా ఒక 10,000 రూపాయలు కట్టారే అనుకోండి, మీరందరూ కూడా కరెంట్ బుకింగ్లో దర్శన్ టికెట్లు బుక్ చేసుకోలేరు. మీరందరూ తప్పకుండా 3 నెలలు ముందుగా రిలీజ్ చేసే ఆన్లైన్ కోటాలో శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి దర్శన్ టికెట్లు బుక్ చేసుకోగలరు. సపోజ్ ఎవరైనా భక్తులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక 10,000 రూపాయల డొనేషన్ ఈ ట్రస్ట్కి పే చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? వచ్చే నెల ఏప్రిల్లో మీకు జూలై నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు మీరు శ్రీవాణి ట్రస్ట్కి ఈ బ్రేక్ దర్శన్ టికెట్లు బుక్ చేసుకోగలరు. అంతే తప్ప కరెంట్ బుకింగ్ ద్వారా మీరు అడ్వాన్స్గా పే చేసిన వాళ్ళు బుక్ చేసుకోలేరు. అర్థమైంది కదండి? ఇక టైమింగ్స్ చెప్తానండి. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయము 5 గంటలు అంటే 4:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా గేట్ ఓపెన్ చేస్తారు. మీరు నడక మార్గంలోకి వెళ్ళొచ్చు. శ్రీవారి నడక మార్గం వారండి ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు మీరు నడక మార్గంలో వెళ్ళొచ్చు. ఈ 2 నడక మార్గంలో కూడా మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే దయచేసి మీ పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల లోపలే మీరు ఈ నడక మార్గంలో తల్లిదండ్రులతో పాటు మీరు తీసుకెళ్ళొచ్చు. 2 గంటల తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులతో అనుమతించరు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. శ్రీవాణి ట్రస్ట్కి ఆన్లైన్లో డొనేషన్ పే చేసిన, ఆఫ్లైన్లో డొనేషన్ పే చేసిన మీరు, అంటే ఆఫ్లైన్ అంటే ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు ఇస్తారు కదా, అది నా ఉద్దేశం. ఎవరైనా కానీ సాయంత్రం 4 గంటలకి మాత్రమే మీకు బ్రేక్ దర్శనం అయితే మిమ్మల్ని అనుమతిస్తారు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ ప్రస్తుతము రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు. శ్రీవారి నడక మార్గం టైమింగ్స్, అలిపిరి నడక మార్గం టైమింగ్స్, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్, అలాగే శ్రీవాణి ట్రస్ట్కి బ్రేక్ దర్శనానికి మీకు ఇచ్చేటటువంటి టికెట్ బుకింగ్ విధానం, మార్పు, దర్శనం యొక్క సమయము అన్నీ కూడా కవర్ చేశాను. రానున్న రోజుల్లో అనగా ఇంకొక 2-3 రోజులు ఈ మార్చు ఏప్రిల్లో ఈ నడక మార్గాన్ని, శ్రీవాణి సర్వదర్శనం టోకెన్లను, అలాగే ఈ 3 రకాల్లో కూడా వచ్చేవాళ్ళు దయచేసి నన్ను కామెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్లు అడగొచ్చు. ఇక జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మీ అందరికీ వచ్చే నెల ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తారు. ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను చెప్తాను. ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారండి. దయచేసి మీరందరూ అప్పుడు బుక్ చేసుకోవచ్చు. రూములు కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. మరి నేను ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.